ప్రజలు ఏం చేస్తారు, ఎక్స్పెక్ట్ చేస్తారు. అవి జరగనప్పుడు క్వశ్చన్ చేస్తారు. జర్నలిస్టుల పని అయితే ఆల్వేస్ క్వశ్చన్ చేయటమే, అంతే తప్ప మీకేదో జాకీలేసి ఆహా ఓహో అని భజన చేయడం కదా. అలాంటివేవో పెట్టుకున్నారు, వాళ్ళకి మీరు ఎకరాలు భూములు ఇస్తున్నారు, అవి చేసుకోండి. బట్ ది ప్రొఫెషనల్ జర్నలిస్టులు ఆల్వేస్ ఏంటంటే ఎప్పుడు కూడా విషయాలని విమర్శనాత్మకంగానే చూస్తారు. ఇవి మీరు గమనించాలి. ఇదేమి లేకుండా ఏదో మరి ఎందుకో ఈ రకమైన ధోరణి చూస్తే ఇది మాత్రం ప్రజలైతే అక్కడ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది, విపరీతమైనటువంటి మితిమీరిన హామీలతో పాలనలోకి వచ్చారు. వాటిల్ని మీరు పరిష్కరించలేనటువంటి స్థితిలో ఉన్నారు. అందుకని చెప్పని దాన్ని ఏదో చేయడానికి ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఒక బూచిగా చూపించి ప్రతిదాన్ని అయిన దానికి కాని దానికి పిడికి బియ్యానికి కూడా జగన్మోహన్ రెడ్డే కారణం అని చెప్పని ఎంతకాలం మీరు సర్వే అవుతారు? విదేశాలకు వెళితే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు. ఎంత చండాలపు సంస్కారం అంటే ఇక్కడ విపరీతంగా డిఫర్ అయినటువంటి లీడర్స్ కూడా ఇది దాటి మనం విదేశీ గడ్డ మీద అడుగు పెడితే అక్కడ చాలా సోదరభావంతో పలకరించుకుంటాం. నేను చాలా తెలుగు డయాస్పోరాలకి నేను అమెరికా అన్ని పార్టీల వాళ్ళతో నేను వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో ఆప్యాయంగా పలకరించుకొని సరదాగా ఉండేవాళ్ళు. అలాంటిది విదేశాలకు వెళితే జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, సమిట్స్కి ఏదైనా వెళితే అక్కడ తిట్టడం, ఇంకో చోటుకి వెళ్తే తిట్టడం, ఏది నాన్ సెన్స్ ఏంటి? ఎంతకాలం జనాలు ఇది కాదు.